కనీవిని ఎరుగని కొరత ఆకాశాన్నంటిన ధరలు అంత పెట్టైనా కొందామంటే వాటిపైన ఆంక్షలు మొత్తం మీద అగ్రరాజ్యంలో కోడిగుడ్ల సంక్షోభం తలెత్తింది. దీంతో తీవ్ర గుడ్ల కొరతతో అమెరికా కొద్ది నెలగా సతమతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్ది సమస్య మరింత తీవ్రతరం అవుతోందే తప్ప సమస్య పరిష్కారం అయ్యే సూచనలే కనిపించడం లేదు. దాంతో అమెరికన్లలో అత్యధికులకు ఉదయం పూట అల్పాహారమైన గుడ్లు ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయిన దుస్థితి ఏర్పడింది. అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికి పెరిగిపోతోంది. బర్డ్ ఫ్లూగా పిలిచే H5N1 తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తొలుత కెనడాలో తలెత్తిన ఈ మహమ్మారి 2022లో అమెరికాలోకి ప్రవేశించింది. చూస్తుండగానే 50 రాష్ట్రాలకు విస్తరించింది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మూడేళ్లలో ఏకంగా 16 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను చంపేయాల్సి వచ్చింది. 2024లోనే 3 కోట్ల కోళ్లను చంపేశారు. వీటిలో 1.7 కోట్ల కోళ్లను కేవలం గత నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అంతమొందించారు. అలా 2025 జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య 30 కోట్లకు పరిమితమైంది. 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా 11% తగ్గింది. అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపం దాల్చింది. కొద్ది రోజులుగా డజను గుడ్లు ఏకంగా $5కు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం $435. దీంతో ఒక్క గుడ్డు ధర $36 అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోని ఆల్ టైమ్ గరిష్టం. అంతేకాదు షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా $8 నుంచి $10 దాకా ఎగబాకింది. దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ 2 నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్ మార్కెట్స్ ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.